సో గుడ్ మార్నింగ్ అందరికీ. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయినాం. ఫ్రెష్ అప్ కాలే అందరం, నేను ఒక 9 తిరుగుతున్నా బేవర్స్గా. పొద్దున బ్రేక్ఫాస్ట్ ఇది ఉంది అంటే వచ్చేటప్పుడే తెచ్చుకున్నాము, సో ప్రాబ్లం ఏం రాదు బ్రేక్ఫాస్ట్ అని, ఎందుకంటే ఇది అరౌండ్ 300 క్యాలరీస్ ఉంది. బట్ స్టిల్ నా రాత్రి అయినా స్టంట్కి వాడు మాకు బ్రేక్ఫాస్ట్ ఫ్రీగా ఇస్తా అన్నందుకు ఒకసారి పోయి చూస్తా అసలు ఏమున్నాయి, ఏంది, నేను తినేటట్టు ఏమైనా ఉన్నాయా, ఇట్లా మా వాళ్ళకి కూడా ఒక అప్డేట్ ఇవ్వచ్చు. లెట్స్ గో. అయితే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 4 ఎగ్ వైట్స్ తిన్నా. 4 ఎగ్ వైట్స్, 2 మూంగ్ దాల్ ప్యాకెట్లు, అంతా సర్దుకొని వెళ్ళడమే. ఇక మా వాళ్ళు గట్టి వేసుకున్నారు వడ, పూరి, ఇడ్లీ, అట్లా మనం సర్దుకొని ఇంక వెళ్ళడమే. నెక్స్ట్ డెస్టినేషన్ ఎక్కడ అంటే ఇక ఇప్పుడు ఇంటికే. ఇక చూద్దాం ఏమవుతుందో నెక్స్ట్. అయితే ఇక్కడ దారి మధ్యలో ఆగి కాఫీ తీసుకున్నాం. మా లోపల ఉన్నారు, పోతే లోపలికి. బయట కాఫీ ఉన్నది, లోపల ఫుడ్ సెక్షన్ ఉన్నది. సో అట్లా తినేది ఉన్నది, ఇంటికి వెళ్ళా డైరెక్ట్గా. మనం గట్టిగా ఇద్దామని చెప్పేసి ఆగుతున్నాం. కలుద్దాం. స్పోర్ట్స్ ఆడాడనట. స్పోర్ట్స్ అంటే నాకు ఇంట్రెస్ట్ ఉండదు, ఎందుకంటే నా స్పోర్ట్స్తో అట్లుంటుంది రిలేషన్షిప్. ఏమో ట్రై చేసా అని చెప్పాను. వీళ్ళు అందరూ హైట్ ఉంటున్నప్పుడు బాస్కెట్బాల్ ట్రై అన్నారు. ఫుట్బాల్ రారా? అరే నాకు నిజంగా బాస్కెట్బాల్ కంటే ఫుట్బాల్ మస్తు మజా అనిపిస్తుంది. ఎందుకు అని అంటే బాస్కెట్బాల్ ఎట్లా అంటే ఇప్పుడు ఫుట్బాల్లో ఉన్న కోఆర్డినేషన్ అట్లా ఏమి ఉండదు. బాస్కెట్బాల్లో నేనే కొడతా, నేనే ఎత్తా అన్నట్టుంటది. ఫుట్బాల్ అన్న కొంచెం స్ట్రైకర్, మిడ్ఫీల్డ్ అట్లా. బాస్కెట్బాల్ అట్లా ఉండదు, మొత్తం నేనే అట్లా ఆ కోర్టుకి వెళ్ళి ఈ కోర్టు దాకా నేనే తీసుకొస్తా, నేనే కొడతా అన్నట్టు ఉంటుంది. ఫుట్బాల్ నిజంగా సపోర్ట్ ఉంటే మస్తు ఆడచ్చు. ఫుట్బాల్ అనుకో, నేను మిడ్ ఫీల్డర్ అటాక్ చేస్తాడు, వాడు మిడ్ ఫీల్డర్ ఎందుకు అటాక్ చేస్తున్నావు, నీకు రానప్పుడు. కాకపోతే మానుకున్న పొజిషన్ వాడు ఫస్ట్ న్యాయం చేసినాక మన 4th ఇయర్ టీం మంచిగా ఉండే కదా, ఇప్పుడు కాదు దాని ముందు. అవును మస్తు ఉండే అంట 4th ఇయర్ బ్యాచ్. 4th ఇయర్ బ్యాచ్ ఉంటుంది మస్తు ఉండే అంట. ఇప్పుడు మా కిడ్స్ ఫుట్బాల్ టీం కూడా ఒక 2 ఏళ్ళు ఉండే ముందున్న బ్యాచ్, అది ఘోరమైన డేంజరస్ బ్యాచ్. మా మేమంతా ఏల్ముద్ర బ్యాచ్ మరి. వాళ్ళు ఆడతారు. ఇప్పుడు కిడ్స్ ఫుట్బాల్ టీం అంటే ఇట్లా దడేలు ఉండే. కిడ్స్ ఫుట్బాల్ ఇప్పుడు ఏమైనా టోర్నమెంట్ ఉంది అనుకో, ఎవరెవరో విమెన్ దూరం అని చెప్పురా. అంతేనా? చాలా ట్రైపోడ్ అసలు వాళ్ళేదా మొత్తానికి? అవునరా పాయింటే అది కూడా. అసలు పోర్టుగల్ తీసుకొచ్చింది. ఏం కాలేదు, అమ్మితే 200-300 వస్తాయి పెట్రోల్. ఆ కెటిల్ పనిచేస్తుందా? అసలు పెట్టి చూడు. మా ఇంటర్లో ఉన్నప్పుడు దాంట్లో ఎన్ని మ్యాగీలు ఊకిరేదిరా. కిలుగాడు, వంశీ గాడు. ఒక్కొక్క స్టైల్ బాగుండే. నేనైతే 3-4 సార్లు మాడబోతున్నా మ్యాగీ కూడా. అప్పుడంటే ఇన్ఎక్స్పీరియన్స్. 84 క్యాలరీస్ ప్రోటీన్ పనికొస్తాయి ఉంచుకో. 3 గ్రామ్స్ కార్బ్స్ వస్తాయి కానీ కాంప్లెక్స్ కార్బ్స్ 84 కాంప్లెక్స్ కార్బ్స్ అంటే అన్నం కంటే నయమే. డబ్బా తీసుకొస్తుంది. మళ్ళా మంచి వాల్యూమ్ ఉన్నది, ఆకలి కాదు ఎక్కువ. ఫస్ట్ ఆ చిప్స్ వాడదాం అనుకున్నా, ఇది వాడదాం. డొరిటోస్ కానీ అది కాస్ట్ ఎక్కువ, 35 రూపీస్. ఇంకేమైనా ఉన్నాయా వెనకాల సీట్లు? అవి తీసుకో. ఇప్పుడే వరంగల్ వచ్చినాం. డైరెక్ట్గా పోయి ప్రీ వర్కౌట్ మీద తిని మళ్ళీ జిమ్మే. వారేస్టా. సో ఇది నా ప్రీ వర్కౌట్ మీల్ అనుకోవచ్చు. వచ్చేసి నేను ఒక 20 నిమిషాలు ఏమో అవుతుంది. మధ్యాహ్నం నిన్నసాగర్ దగ్గర ఆగినాము. తాళి ఉండే, నాన్ వెజ్ స్టార్టర్స్ అన్నీ ఉండే, కానీ నాకు పెద్ద ఆకలి అవుతుండే కాదు. ప్లస్ ఏంటిదంటే ఇంటి మీద ఒక పెద్ద మిక్స్ చేసుకుందామని నాకు ఐడియా ఉండే. ఈరోజు 3000 క్యాలరీలు ఉన్నాయి మొత్తం నేను తినాల్సినవి. నిన్నటి కొంచెం అట్లా చూసుకుంటే యాడ్ చేసుకుంటే 23 క్యాలరీస్ ఉన్నాయి. ఇక్కడ ఒక ఎగ్, 200 గ్రామ్స్ చికెన్, 250 గ్రామ్స్ రైస్, 100 గ్రాములు పెరుగు వేసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకొని చేసుకున్నాం. మామూలుగా అయితే 1-2-3 ml అట్లా వాడతా.
ఇప్పుడు దగ్గర ఒక స్పూన్ ఆయిల్తో, ఎందుకంటే క్యాలీస్ ఎక్కువ ఉన్నాయి కదా, సో అట్లా 80 క్యాలీస్ ఆయిల్కి పోయింది. కానీ మస్తు వచ్చింది చికెన్ ఫ్రైడ్ రైస్ మాత్రం, ఎగ్గుతోని వేరే సెట్ ఉంది. సో ఇది తినేసి ఇంకో ఐస్ క్రీమ్ ఉన్నది, ఇది తినేసి మనం వర్కౌట్ చేయడానికి పోవాలి. ట్రిప్ అయితే మస్తు అయింది మాకు, నాకైతే మస్తు మంచిగా అనిపించింది ఎక్స్పీరియన్స్. సరే వాటర్ ఫాల్స్ చూడకపోయినా నాకు పెద్ద ఫరక్ పడదు, ఎందుకంటే సిటీ నుంచి బయట పడ్డా ఈయన ఒకటి తిరిగిన ఒక సంతోషం అవుతున్నది. నేను అక్కడ సేమియా తిన్నా, ఒకటి సేమియా 0.70 grams సేమియా తిన్నా. ఆ సేమియాకి ఒక 180 క్యాలరీస్ అట్లా వేసుకున్నా అంచనా. అట్లా ఇఫ్ ఇట్ ఫిట్స్ యువర్ మ్యాక్రోస్ ఫ్లెక్సిబుల్ డైటింగ్, ఎందుకంటే దాన్ని కూడా ఇదే బౌల్ ఇచ్చిండు. ఇది 100 grams పెరుగు దీనంత ఉండే. సో నేను ఒక నీరు ఉంటుంది కదా సేమియాలో, అందుకోసమే 0.70 grams అంచనా వేసుకొని తింటున్నా. అయితే ఐస్ క్రీమ్ అన్నా కదా, ఇదే నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటిదంటే, మీరు ఎలాంటి ట్రిప్కి పోతున్నా, మీరు ఎక్కడికి వెళ్ళి వస్తున్నా, మీకు ఎలాంటి పనులున్నా, మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చినా యు ఆర్ నెవర్ టైర్డ్. ఓకే, మీరు అనుకుంటే యూ విల్ డూ ఇట్ డెఫినెట్లీ. ఏంటంటే చాలా మందికి మెంటల్ ఫటీగ్ అనేది ఉంటుంది. నేను ట్రిప్కి పోయొచ్చి ఈరోజు ఏం పోతాంలే అని చెప్పేసి ఇంట్లో పడుకొని ఉండొచ్చు, లేకపోతే ట్రిప్కే కదా పోయేది, ఏముంది ఏది తింటే ఏముంది అని కూడా అనుకోవచ్చు. బట్ నాకేంటిదంటే ప్రతిదీ ఆన్ పాయింట్ ఉండడానికి ట్రై చేస్తాను. నాకు అదే మజా, నాకు ఆ జర్నీలోనే ఒక ఎగ్జైట్మెంట్ అనేది ఉంటుంది. మీకు ఇది నచ్చచ్చు నచ్చకపోవచ్చు, బట్ ట్రై చేయండి ఒకసారి. ఇట్లా ప్రతిదీ ఆన్ పాయింట్ ఉండడానికి ట్రై చేస్తే వచ్చే మజా కిక్కే వేరే ఉంటుంది. నేను అది ఒక్కటి చెప్పడానికి అని చెప్పేసి ఈరోజు ఈ వీడియో తీసిన. ఈరోజు నా వర్కౌట్ చేసిన, నా రైట్ ఆన్ పాయింట్ ఉంది, నేను చీట్ కూడా చేస్తాను. ఓకే, న్యూ ఇయర్కి చీట్ కూడా చేస్తా, కానీ అట్లా ఒక ప్లానింగ్తో ఉండండి. సో ఐ హోప్ మీరు ఈ వీడియో నుంచి ఏదో నేర్చుకున్నారు అనుకుంటున్నాను. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ సూన్.